గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రెండ్స్. 2024 జనవరి నుండి టిల్ డేట్ వరకు మనకి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్న అతి ముఖ్యమైన టాప్ 100 టాపిక్స్ని సబ్జెక్ట్ వారీగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, హిస్టరీ, ఈ విధంగా సబ్జెక్ట్ వారీగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రజెంట్ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి మన భారతదేశ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ను మనం ఈ వీడియో ద్వారా పరిశీలించబోతున్నాం. జీడిపి అన్న టాపిక్ ఆల్వేస్ ఇంపార్టెంట్ హాట్ టాపిక్ ఎగ్జామినేషన్కి. ఇక్కడ మనం మన భారతదేశ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి ప్రపంచ బ్యాంకు సవరించిన అంచనాలను మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్టును మనం ఒకసారి పరిశీలిస్తే, వరల్డ్ బ్యాంకు ఇటీవలే పబ్లిష్ చేసిన లేటెస్ట్ రిపోర్ట్ అయిన ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ రిపోర్ట్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్లో మన భారతదేశ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి సవరించిన అంచనాలను, రివైజ్డ్ ఎస్టిమేట్స్ను పబ్లిష్ చేయడం జరిగిందనమాట. అంటే మన భారతదేశ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి లాస్ట్ జూన్లో వరల్డ్ బ్యాంకు మన భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2024-25లో 6.6%గా అంచనా వేయడం జరిగిందనమాట. 6.6 అనమాట. మీరు ఆల్రెడీ గతంలో 6.6 అని నోట్ చేసుకొని ఉంటారు మీ నోట్స్లో, దాన్ని అప్డేట్ చేసుకోండి. ఈ యొక్క ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ రిపోర్ట్లో లేటెస్ట్గా వరల్డ్ బ్యాంకు మన భారతదేశ జీడిపికి సంబంధించి ప్రజెంట్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మన భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.6 నుండి 7%కి పెంచడం జరిగిందనమాట. అంటే మన జీడిపి వృద్ధి రేటును 6.6 నుండి 7%కి సవరిస్తూ లేటెస్ట్ రిపోర్ట్లో పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇది వరల్డ్ బ్యాంక్ అనమాట. ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అంటేనే ఒక అతి ముఖ్యమైన పాయింట్ను గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అంటే ఫస్ట్ ర్యాంక్ ఇండియా, సెకండ్ ర్యాంక్ చైనా అనమాట. ఈ రెండు ఎకానమీస్ వరల్డ్ ఎకానమీని రథచక్రాల్లాగా ముందుకు తీసుకుని వెళ్తున్నాయన్నమాట, ఇండియా అండ్ చైనా అనమాట. తర్వాత మన భారతదేశ జీడిపిని 6.6% నుండి 7%కు ఎందుకు రివైజ్ చేయాల్సి వచ్చిందంటే అందుకు గల కారణాలను కూడా వరల్డ్ బ్యాంక్ పేర్కొనడం జరిగిందనమాట. ముఖ్యంగా మన భారతదేశ వ్యవసాయ రంగంలో ఆశించిన పురోగతి కనిపించడం, గ్రామీణ గిరాకీ పెరగడం, వర్షాలు కూడా ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆశాజనకంగా ఉండడం, వీటితో పాటుగా ప్రైవేట్ రంగ పెట్టుబడులకు ప్రభుత్వం గట్టి మద్దతుగా నిలవడం, ప్రోత్సహించడం, వీటితో పాటుగా ఎగుమతుల పెంపుదలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం, మరియు వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ వాణిజ్యాన్ని క్రమక్రమంగా మన భారతదేశం పెంచుకోవడం అన్నమాట. ఈ అన్ని కారణాల దృష్ట్యా 6.6 నుండి 7%కి మన భారతదేశ జీడిపి వృద్ధి రేటును 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సవరించడం జరిగిందని వరల్డ్ బ్యాంక్ పేర్కొనడం జరిగిందనమాట తన యొక్క ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ రిపోర్ట్లో అనమాట. తర్వాత ఈ యొక్క రిపోర్ట్లో మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2025-26 అండ్ 2026-27 ఈ రాబోయే రెండు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కూడా వరల్డ్ బ్యాంకు మన భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా పటిష్టంగా వృద్ధి రేటును సాధించడం జరుగుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగిందనమాట. సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 25-26 అండ్ 26-27 ఫైనాన్షియల్ ఇయర్ వరకు మన భారతదేశ జీడిపి వృద్ధి రేటుకు ఏ విధమైన డోకా లేదని వరల్డ్ బ్యాంకు తన రిపోర్ట్లో పేర్కొనడం జరిగిందనమాట. దీనికి గల కారణాలను కూడా వరల్డ్ బ్యాంకు స్పష్టంగా పేర్కొనడం జరిగిందనమాట. మరి ముఖ్యంగా మనం చూస్తే
భారతదేశ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఆశించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది, రికవరీ కావడం కూడా జరుగుతుందని వరల్డ్ బ్యాంకు ముందస్తు అంచనా వేయడం జరుగుతుందన్నమాట. తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సర్వీస్ సెక్టర్, సేవా రంగం గురించి అన్నమాట. కారణం ఏంటంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత మన భారతదేశ జీడిపి పెరిగింది, వృద్ధి రేటు కూడా ఆల్మోస్ట్ డబల్ అవుతూ వస్తుందన్నమాట. ఇందుకు ప్రధానమైన కారణం ఏంటంటే సర్వీస్ సెక్టర్ అన్నమాట. ఒక ముక్కలో చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ మన భారతదేశ జీడిపి వృద్ధి రేటుకు బ్యాక్ బోన్ లాంటిదన్నమాట. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ చెప్పేది ఏంటంటే సర్వీస్ సెక్టర్ కూడా బలంగా పుంజుకోబోతోందని చెప్తుందన్నమాట. తర్వాత సెకండ్ సెక్టర్ పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు కూడా మధ్యస్థంగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగిందనమాట. సో 3 రంగాలు కూడా, అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అండ్ సేవా రంగం, ఈ 3 రంగాలను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత వాటి యొక్క అంచనాలను పరిశీలించిన తర్వాత వరల్డ్ బ్యాంకు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ వరకు తన యొక్క అంచనాలను ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2030 నాటికి మన భారతదేశం $1,00,000 కోట్ల ఎగుమతుల లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ $1,00,000 కోట్ల అంటే మన ఇండియన్ రూపీస్లో లెక్కేస్తే డాలర్కు రూపీ వాల్యూ కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటుంది కదా, ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మనం యావరేజ్గా తీసుకున్నా సరే 83 lakhs crores పైమాటే అనమాట. 2030 నాటికి $1,00,000 కోట్ల విలువైన ఎగుమతులే లక్ష్యంగా మన భారత ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నమాట. దీన్ని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుందన్నమాట. తర్వాత మన భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనాలకు సంబంధించి అంతర్జాతీయ సంస్థల నివేదికలను మనం ఒక్కసారి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలిస్తే ఇక్కడ మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ అంచనా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 7% అని. తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF అన్నమాట, దీని యొక్క అంచనా కూడా 7% ఇంపార్టెంట్. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట, ఇది కూడా మన భారతదేశ వృద్ధి రేటును 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి 7%గా అంచనా వేయడం జరిగింది. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశ జీడిపి వృద్ధి రేటును 7.2%గా అంచనా వేయడం జరిగిందనమాట 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవలే పబ్లిష్ చేసిన ఎకనామిక్ సర్వే అనమాట, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి 6.5 to 7%గా మన భారతదేశ జీడిపి వృద్ధి రేటును అంచనా వేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ మొత్తం అన్ని రిపోర్ట్లు అంచనాలను మనం చూసిన తర్వాత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న క్రైసిస్ నేపథ్యంలో గ్లోబల్ ఎకానమీలో మన భారతదేశ జీడిపి వృద్ధి రేటు పటిష్ట మూలాలను మన ఇండియన్ ఎకానమీ కలిగి ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. గ్లోబల్ ఎకానమీ ఎలా ఉన్నా సరే మన భారతదేశ ఎకానమీని పరిరక్షించడానికి మన ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు చర్యలే ఈ యొక్క జీడిపి వృద్ధి రేటుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. గ్లోబల్ ఎకానమీతో పాటు మన ఎకానమీ కూడా కుప్పకూలకుండా ముందస్తు జాగ్రత్తలు, టైం టు టైం డిసిషన్స్ తీసుకున్న మన ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలుపుదాం. నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ అయిన టాపిక్ను డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.